హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలి. అందులో మేము కూడా ఉండాలి అనేసి అయితే పోలేరమ్మ తల్లిని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి నిన్న సండే కాక పోయిన సండే తీసిన వీడియో అనమాట. ఇక్కడ బెంగుళూరు వచ్చిన తర్వాత ఇంకా ఇక్కడ ఉండే పోలేరమ్మ తల్లికి మేమైతే గ్రామ దేవతకి పొంగల్ అయితే పెట్టుకున్నాం కదా. షార్ట్ వీడియోలు ఆల్రెడీ పెట్టున్నాను చెప్తాననేసి ఆ వీడియో అనమాట. మీ అందరికీ ఖచ్చితంగా ఈ వీడియో అయితే నచ్చుతుందని అనుకుంటున్నానండి. ఎందుకంటే అమ్మవారికి పొంగల్ అయితే పెట్టుకొని ఈరోజు వెళ్తున్నాం కదా, ఎలా ఏంటి అనేసి ఇక్కడ మేము పెట్టుకునేది చూపిస్తాను. మీకు ఖచ్చితంగా నచ్చినట్లయితే కనుక ఒక లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలానే బటన్ని మాత్రం ప్రెస్ చేయండి లాస్ట్లో. మార్నింగ్ 5:00 లేచాననమాట. ఇంకా ఎప్పటిలాగే 5 గంటలకు లేచాను. ఓన్లీ పొంగల్ పెట్టుకొని 9:00 కల్లా వెళ్ళాలనుకున్నాను. కరెక్ట్‌గానే వెళ్ళాను నేను అనుకున్న టయానికి. అప్పటికే చాలా క్యూ ఉంది అక్కడ. ఇంకా లేసిన వెంటనే ముందైతే టీ అవ్వాలి కదా. మా వారు వచ్చేలోపు నేను స్నానం చేసి వచ్చి ఇంకా మిగతా పనులన్నీ చేసుకుంటున్నాను. కొంచెం బెల్లం మాత్రం తురిమి పెట్టమని చెప్పాను. పొంగట్లేకనేసి ముందు రోజే తురమాలనుకున్నాను కానీ కుదరలేదనమాట. అందుకనే మార్నింగ్ మా వారికి ఆ పని అప్పచెప్పేసాను. ఓ పొయ్యి మీద అయితే పొంగట్ల కోసమే పాలు పెట్టేశాను. పాలు కూడా కాగాయి. ఈలోపు టీ పెట్టుకుందాము, కొంచెమన్నా టీ తాగితే ఎనర్జీ వచ్చేస్తుంది కదా అనేసి అయితే ఇంకా ఇద్దరికి చెరొక కప్పు అయితే టీ పెట్టేశానమాట. ఎలాగో ఉపవాసం కదా, ఇంకా మధ్యాహ్నం దాకా టీ కూడా తాగకుండా అసలు ఉండలేం కదా అనేసి టీ అయితే తాగుతున్నాను. మిగతా పనులన్నీ చూసుకొని పొయ్యి వచ్చేసరికి లేట్ అయిపోతుంది కదా అనేసి పొంగలి పప్పు అయితే పొయ్యి మీద పెట్టేశానండి. వేపాకులు కూడా నైట్ అన్ని పూజ సామాన్ తెచ్చి పెట్టుకున్నాను కదా. అమ్మవారికి చీర గాజులు మొత్తం పసుపు కుంకాలన్నీ వేపాకు కడిగి అక్కడ పెట్టానన్నమాట. ఇంకా పోలేరమ్మ అంటే ప్రతి దాంట్లో వేపాకు మాత్రం అమ్మవారికి చాలా ముఖ్యం కదా. ప్రతి ఒక్క పూజ సామాన్లలో వేపాకు అయితే వేసుకుంటాను అనమాట. గుమ్మాలకు కూడా వేప మండలు అయితే కట్టుకొని ఇంట్లో పూజ అయితే చేసుకుంటాము. స్నానం చేసి ఒకేసారి శారీ కట్టుకొని అన్ని పనులు చేసుకోవాలంటే కొంచెం లేట్ అవుతుంది, ఇబ్బందిగా ఉందనేసి ఇంకా నైటీలోనే చేసుకుంటున్నాను. ఇంకా పొంగల్ అక్కడ ఉడికేలోపు నేనైతే రెడీ అయ్యి వస్తాను అనమాట. మా వారు పూజ అయితే చేస్తారు. అమ్మకి తెచ్చిన అంటే పూజ సామాన్లు మొత్తం కరెక్ట్గా ఉన్నాయా లేనైతే చెక్ చేసుకుంటున్నానండి. మొత్తం తమలపాకులు ఊరక విడిగా పెడితే పడిపోతాయి అనేసి ఒక పేపర్లో చుట్టేసి ఆకు వక్క అలా పెడుతున్నాను అనమాట. సేమ్ దారము గాజులు మొత్తము బ్లౌజ్ పీసు ఎక్స్ట్రాది అనమాట. ఇది వచ్చేసి శారీలో బ్లౌజ్ ఉంటుంది, ఇంకొక బ్లౌజ్ పీస్ అయితే ఎక్స్ట్రా పెడతాం అమ్మవారికి పెట్టేటప్పుడు. నేను వచ్చేసి శారీ ఇంకా అమ్మవారి దగ్గర పెట్టి కొంతమంది తెచ్చుకుంటారు కదా, నేనైతే అమ్మవారికి ఇచ్చేస్తాను అనమాట. ఈ చీర వచ్చేసి ఇంకా అమ్మవారికి కడతారో లేదంటే ఇంకా ఎవరికైనా ఇస్తారో తెలియదు కానీ మొత్తానికైతే ఇది అమ్మవారి శారీ అని అయితే తెచ్చాను. ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కలాగా తెచ్చిస్తానమాట. ఈసారి అయితే ఎల్లో కలర్ది బార్డర్ వచ్చేసి గ్రీన్ కలర్ది తెచ్చాను. ఇంకా అవన్నీ కరెక్ట్గా పెట్టేసుకుంటున్నాను అనమాట. ఫాస్ట్గా ఇవన్నీ సర్ది పెట్టేసుకుంటే ఇంకా రెడీ అయ్యి వచ్చేసి అలాగే కవర్లు తీసుకొని వెళ్ళిపోవచ్చు కదా అనేసి టెంకాయ పూలు పనులన్నీ ఒక దాంట్లో పెట్టుకున్నాను. ఇంకా చీరకు సంబంధించి పసుపు కుంకుమ శారీ అవన్నీ ఒక కవర్లో పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడైతే బెల్లం అయితే తురిమేసి మా వారు స్నానానికి వెళ్ళిపోయారు. నేనైతే ఇంకా పొంగల్ రెడీ చేసుకుంటున్నాను. పొంగల్ అయితే ఇంకా అయిపోయిందండి ఆల్మోస్ట్. ఎందుకంటే ఈ పొంగల్ వచ్చేసి ఇంకా అమ్మవారి దగ్గరికి తీసుకెళ్లేదే కదా, మనం పూజ రూమ్లో అంతా పెట్టేది ఏమి ఉండదు. పూజ రూమ్లో మాత్రం పూజ మాత్రం చేసుకునేసి ఈ పొంగల్ అక్కడికే తీసుకెళ్లాలన్నమాట. నైవేద్యము ఇంకా లోపలైతే పెట్టి పూజ ఏం చేసుకోము. ఆల్మోస్ట్ అయిపోయేసిందండి. నేను కూడా రెడీ అయ్యి రావాలి ఇంకెళ్ళేసి. పొంగల్ అయిపోయింది. నేనైతే నైవేద్యం కూడా ప్లేట్లు కూడా పెట్టేసుకొని దానిపైన మొత్తం ఒక పేపర్ వేసుకొని ఒక టవల్ కూడా పెట్టుకుంటాను అనమాట. ఇంకా వేపాకు అయితే పైన వేసాను. ఇంకా దాంట్లో ఎందుకులే అనేసి ప్రతి దాంట్లో వేపాకు అయితే వేసేసుకొని ఇంకా రెడీ అయ్యి కూడా వచ్చేసాను అనమాట. ఇలా గ్రీన్ శారీ కట్టుకొని నేను కూడా చక్కగా రెడీ అయ్యానమాట. ఇప్పుడైతే తీసుకొని ఇంకా బయలుదేరుతున్నాను. ఆల్రెడీ 9 అయిపోయింది కదా. మా వారైతే కింద కోడిని కూడా పొదిచ్చానమాట. కింద ఉంది మా వారు తీసుకొస్తారనమాట కోడి. నేనైతే ఇంకా కోడి ముందు వెళ్తుంది, మేమైతే వెనకాల వెళ్తాము. ఇక్కడ చెంబులో నీళ్లు, అందులో కాస్త పసుపు నీళ్లు అంటే అమ్మవారి గుడి చుట్టూ పోయాలి కదా, అందుకనేసి అయితే ఇంకా రాగి చెంబులో కొద్దిగా పసుపు నీళ్ళు అయితే ఏర్పరచుకొని అందులో కొద్దిగా వేపాకు వేసుకొని తీసుకొచ్చుకుంటామన్నమాట. ఊరి దగ్గర వచ్చేసి ఫుల్ క్యూ చూడండి ఎంత దూరం ఉందో. ఇంకా లైన్ ఎంత పొడుగుందో అంత దూరం ఉందన్నమాట. నేనైతే కొంచెం ఇంకా బెటర్ అని అనుకుంటున్నాను. మధ్యలోకి అయితే వచ్చేసాను. 9:00 వచ్చాను. అప్పటికే చూడండి ఫుల్ రష్ ఉన్నారు. ఇక్కడ వచ్చేసి ఇంకా టికెట్ ఇస్తారనమాట. 50 రూపీస్ 20 రూపీస్ 2 టికెట్స్ అయితే ఉన్నాయి. నేనైతే తీసుకున్నాను ఒక టికెట్. పోయిన సంవత్సరం లాగా కాదు, కొంచెం చేంజ్ చేశారు ఈ సంవత్సరం వచ్చేసి. ఇంకా లోపల క్రౌడ్ వచ్చేసి ఇలా ఉందన్నమాట. మొత్తం జనాలు వచ్చేసి ఫుల్గానే ఉన్నారండి, రష్గానే ఉంది. కానీ ఇంకా దోసుకోటాలు అలా ఏం లేదు, నీట్గా లైన్ పెట్టేశారు. ఎవరికొళ్ళు మొత్తం టేబుల్స్ వేశారనమాట. మనం తీసుకెళ్ళిన నైవేద్యాలు కూడా టేబుల్స్ పైన పెట్టుకొని జరుపుకుంటూ వెళ్తాము. ఎందుకంటే అలాగే పెట్టుకుంటే కాస్త చేయి నొప్పి కూడా వచ్చేస్తుంది అనేసి పట్టుకోలేము ఎక్కువ టైం అనేసి అలా టేబుల్ పైన పెట్టేసుకొని అలా జరుపుకుంటూ ముందు లైన్కి అయితే వెళ్ళిపోతాం. మన ఊర్లో వచ్చేసి పల్లెటూర్లలో గ్రామదేవతకు పొంగల్ అంటే అందరూ ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్లేసి అక్కడే గుడి దగ్గర పెట్టుకుంటారనమాట. పొంగల్లో అక్కడ పెట్టేసుకొని వస్తారు కదా. ఇక్కడ అలా కాదు, ఇక్కడ ప్లేస్ లేదు కదా, అలా పెట్టుకోవడం కూడా కుదరదు అనేసి ఇంటి దగ్గర పొంగల్ పెట్టుకొని నైవేద్యం మాత్రం తీసుకొస్తారనమాట. ఇంకా అమ్మకి చీర మొత్తం పూజ సామాను నైవేద్యం తీసుకొస్తారు. వెనకాల మా సిస్టర్ హాయ్ చెప్తూ ఉంది. ఇంకా అందరూ తెలిసిన వాళ్ళే ఉంటారు ఈ ఏరియాలో, మొత్తం మాకు రిలేటివే.
మామూలుగా అయితే ఇంక అందరం అనుకోని వచ్చేవాళ్ళం కానీ మా తోడికోడలు కానీ అందరూ వచ్చేవాళ్ళు. ఇప్పుడైతే వాళ్ళు రాలేదనమాట ఇగ. ఇవి నెక్స్ట్ వీక్ పెట్టుకుంటారంట. ఈ సంవత్సరం ఇంకా కుదరలేదనేసి నెక్స్ట్ వీక్ పెట్టుకుంటారు వాళ్ళైతే. నేనే వచ్చాననమాట. ఇంక ఇక్కడికొచ్చిన తర్వాత అందరూ తెలిసిన వాళ్ళేలండి. తెలియని వాళ్ళు ఎవరో ఇక్కడ ఫ్రెండ్స్ కూడా కనిపించారు. హాయ్ చెప్పమని చెప్తున్నాను. కంపల్సరీ మిస్ కాకుండా పెట్టుకుంటామనమాట. ఇక్కడ కూడా పొంగళ్ళొచ్చేసి ఇంకా గ్రామదేవత కదా! మనం ఉండే ఎక్కడుంటే అక్కడ మనకైతే ఇంక ఆ తల్లికైతే పొంగళ్ళు పెట్టుకొని అంత చల్లగా చూడమనైతే వేడుకుంటాము. వచ్చేసి మా వారు, మా అన్న బయటున్నారనమాట. ఆ సైడ్ నుంచి కదా కోళ్ళు పంపించేదనేసి వాళ్ళు వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు రూల్ మార్చారంట. కోళ్ళు కూడా మనతోటే లైన్‌లో రావాలనేసరికి ఇంక ఇప్పుడైతే లోపలికొస్తున్నారు వాళ్ళైతే. ఇంక మేమైతే కాస్త ముందుగానే ఉన్నాం. కోడిని చూపించమంటే మా వారు ఇంక కోడిని చూపిస్తూ ఉన్నారు. బాగా రష్‌గానే ఉందండి. జనాలైతే ఫుల్‌గా ఉన్నారనమాట. 9:00 ఇంకా ఎక్కువ ఉంటుంది. క్యూ ఒక్కటే క్యూ పెట్టారు. ఎంత దూరమైనా ఇంకా లాంగ్ పొడుక్కి వెళ్ళాలనమాట. ప్లేస్ లేదు కాబట్టి ఇక్కడ వచ్చేవాళ్ళు ఈ సైడ్ వస్తున్నారనమాట. ఆ పక్క నుంచి. ఒకటే గేట్ ఉంటుంది. ఇంక వచ్చేవాళ్ళు అంటే కొంతమందినే వదులుతారు కదా లోపల. అందుకనేసి వచ్చేవాళ్ళు ఇటు వస్తున్నారు. వెళ్ళే వాళ్ళందరం ఇటు వెళ్తున్నాము. ఇంకా ఇక్కడ మా వంశీ కూడా కోడిని చూపిస్తున్నాడనమాట. సరే ఒక్కసారి ఈ వీడియో తీద్దామనేసి ఇంకా ఉన్నారు కదా తెలిసిన వాళ్ళు ఎవరో కాసేపు వంశీనే తీశాడనమాట వీడియో అంతా చూపించమని చెప్తే ఎవరో ఒకరికి ఫోన్ ఇచ్చి అయితే మొత్తానికి తీపిస్తున్నాను వీడియో అయితే. ఇంకా క్యూ రష్‌గా ఉంది కదా! మా వారైతే రాలేక మా సిస్టర్‌కి ఇచ్చారనమాట కోడిని. ఇంకా తనైతే క్యూలో నేను రాలేనులే అటు వస్తానని చెప్పేసి ఇంకా మా సిస్టర్ తీసుకునిందనమాట కోడి. ఇక్కడొచ్చేసి నా కోడలు హాయ్ చెప్తుంది. మాకన్నా కాస్త ఎప్పుడు ప్రతి సంవత్సరం కాస్త అలా లేట్‌గా వచ్చేవాళ్ళు. ఈ సంవత్సరం చాలా ముందొచ్చారనమాట. ముందుగా వెళ్లారు వాళ్ళైతే. మన ఊర్లో అయితే మా ఊర్లో అంటే పొంగళ్ళు పెట్టుకునే తర్వాత అందరూ పొంగళ్ళు నైవేద్యాలు అయిపోయిన తర్వాత అవన్నీ తీసుకొని ఆడవాళ్ళంతా ఇంటికెళ్ళిపోతారు. ఆ తర్వాత కోళ్ళు కట్ చేస్తారనమాట. యాటలు కానీ ఏదైనా కానీ మొత్తాన్ని ఇంక ఆడవాళ్ళందరినీ గంపల్ని ఇంటికి పంపించిన తర్వాత కట్ చేపిచ్చి అప్పుడు వస్తారనమాట. ఇక్కడ అలా కాదండి. మన వెనకాల ఇంకా కోళ్ళు కూడా వస్తాయి. అంటే మనం అక్కడ నైవేద్యం చెల్లించి పూజ అయ్యేలోపు ఇక్కడ కట్ చేసిస్తారనమాట ముందు పక్కంతా. 2 ఒకేసారి జరుగుతూ ఉంటాయి. ఇంకా లోపలికెళ్ళాక వీడియో తీయడం కుదరదు కదా! పూజ అయితే చేసుకోవాలి కాబట్టి చూపిసి ట్రై చేస్తాను. ఇక్కడొచ్చేసి పిల్లలొచ్చేసి మనం తీసుకెళ్ళిన పూజ సామాను ఇక్కడ కలెక్ట్ చేసుకుంటారనమాట. టెంకాయ ఇక్కడే కొట్టిస్తారండి. లోపలైతే ఇంకా ప్లేస్ లేదు కదా! కొట్టే టైం అంటే కుదరదు కదా అనేసి ఇక్కడ కొట్టిస్తారు. మనం తీసుకెళ్ళిన నైవేద్యాలతో పాటు మన పూజ సామాన్లు లోపల అమ్మవారి ముందు పెట్టి పూజ చేసి అయితే మనకిస్తారనమాట. ఇక్కడొచ్చేసి పొలేరమ్మ తల్లి విగ్రహాన్ని అయితే పెట్టారనమాట. మంచిగా పసుపు నీళ్ళు అమ్మవారికి వేపాకు కలిపిన పసుపు నీళ్ళనమాట. అందరికీ తలా ఒక చెంబు రాగి చెంబుతో ఇస్తున్నారు. అభిషేకం చేసుకుంటున్నారనమాట. చాలా బాగా అనిపించింది ఇదైతే నాకు. ఇలా అయితే ఇంకా ఇలా అభిషేకం చేసుకోవటం మాత్రం అందరూ మనసుకు చాలా హాయిగా అనిపించిందనమాట. ఇప్పుడైతే నేను అభిషేకం చేసుకుంటూ నేనే వీడియో తీసుకుంటున్నాను అమ్మవారికి. అమ్మవారికి అభిషేకం చేసేటప్పుడు నిజంగా పూర్తి హ్యాపీనెస్ మనస్సంతా ఫుల్లు చాలా బాగా అనిపిస్తుందనమాట. ఒక్కసారిగా మొత్తం మారిపోతుంది. మొత్తానికి లోపలికెళ్ళి మనమంతా దగ్గరికి ఏం పూజ చేసుకోలేకపోయినా ఇక్కడైతే ఇలా ఏర్పరిచారు కదా! బాగా అనిపించింది. పిల్లలు చెప్పాను కదా! ఈ సైడ్ మొత్తం ఇంకా కలెక్ట్ చేసుకుంటూ అరటి పండ్లు కానీ, కడ్డీలు అలాంటివన్నీ ఇక్కడే తీసుకుంటారు. ఇక్కడ కూడా అంతే సంవత్సరానికి ఒక్కసారి ఇక్కడ అందరం కలుస్తామనమాట. మొత్తం తెలిసిన వాళ్ళే కదా! పిల్లలు కూడా అడుగుతున్నారు. అక్క యూట్యూబ్ ఛానల్ ఉందా అనేసి ఇక్కడ అడిగారనమాట నన్ను ఆ పాప అయితే. ఇక్కడ వచ్చేసి అబ్బాయికి ఇచ్చేసి ఒకసారి క్రౌడ్ అంతా చూపించినాను అని చెప్పాను. మొత్తం ఒకసారి ఫోన్ తీసుకొని ఒక 2 సెకండ్స్ అయితే తీసాడనమాట. పాపం వాళ్ళు బిజీగా ఉన్నారు కదా! అందరి పూజ సామాన్లు అవన్నీ పూజ చేయాలి కదా అనేసి ఇక్కడ 2 నిమిషాలు అయితే నాకైతే పాపం తీసాడనమాట వీడియో. నాకు కుదరలేదనేసి ఇచ్చాను. లోపలైతే ఇంకా వెళ్ళామండి. ఇక్కడ వచ్చేసి అమ్మవారికి శారీస్ అక్కడ వేస్తారు దండెం పైన వేసేసి మనం తీసుకొచ్చుకుంటాం రిటర్న్ అయ్యి అయితే. ఇప్పుడైతే వేరే వాళ్ళకి ఇచ్చాను కదా! కెమెరా ఇలా పెట్టి తీశారనమాట. వేరే అమ్మాయికి ఇచ్చేస్తే. ఓకేనండి. అమ్మవారి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.